మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమాకి నార్త్ ఇండియాలో సూపర్ బంపర్ రిలీజ్ అయితే దొరకబోతుంది. ఎందుకంటే పెద్ది సినిమాని నార్త్ ఇండియాలో కొనుక్కున్నది ఎవరో తెలుసా? దురంధర్ 1, దురంధర్ 2 సినిమాలని ప్రొడ్యూస్ చేసిన జియో స్టూడియోస్ వాళ్ళు పెద్ది సినిమా యొక్క నార్త్ ఇండియా రైట్స్ అయితే కొన్నారు. కాబట్టి టాక్ ఒకటే బ్యాలెన్స్, మంచి టాక్ వచ్చిందా నార్త్ ఇండియా మొత్తం కూడా సూపర్ హోల్డ్ అయితే పెద్ది సినిమాకి అయితే దొరకబోతుంది. నాకైతే చాలా అంటే చాలా గట్ ఫీలింగు ఈ సినిమా ఖచ్చితంగా నార్త్ ఇండియాలో సక్సెస్ అయిద్దని. ఎందుకంటే ఆ జోనర్ ఏంటి, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనమాట. గతంలో మీరు చూసుకుంటే అమీర్ ఖాన్ గారి దంగల్ సినిమా కావచ్చు, లేకపోతే సల్మాన్ ఖాన్ గారిది ఇంకొక సినిమా అయితే ఉంటుంది, సుల్తాన్ అనుకుంటా, అది నాకు అంత ఇదిగా అయితే గుర్తులేదు. ఈ 2 సినిమాలు కూడా నార్త్ ఇండియాలో బేభత్సంగా అయితే ఆడిని. దాంట్లో మెయిన్గా ఉండేది కుస్తీయే. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలో కుస్తీ ఉంది, క్రికెట్ ఉంది, ఇంకొక గేమ్ కూడా ఉందని అయితే అంటున్నారు. అయితే అదేంటో మనకి ఇప్పటివరకు అయితే తెలియదు. రాబోయే కంటెంట్లో మనకైతే తెలిసిద్ది అనమాట. ఈ విధంగా మల్టీ స్పోర్ట్స్ డ్రామా లాగైతే పెద్ద సినిమానైతే వాళ్ళైతే తీశారు. నార్త్ బెల్ట్లో జస్ట్ బాగుంది అనే టాక్ వచ్చినా సరే రూరల్స్లో అయితే ఈ సినిమా భయంకరంగా అయితే ఆడేద్ది. ఇప్పటికే పెద్ద సినిమా హైప్ సౌత్ ఇండియానే కాదు నార్త్ ఇండియాకి కూడా పాకిందనమాట. నిన్న రిలీజ్ అయిన గ్లిమ్స్తో అది తారాస్థాయికి అయితే వెళ్ళిపోయింది. ఇంకొక చాట్ బాస్టర్ సాంగ్ పేలిందా అంటే ఏమి లేదు, ఐటమ్ సాంగ్ పేలిందా, ఇంక ఈ సినిమాకి స్కై ఇస్ ద లిమిట్, మంచి టాక్ అయితే పడాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ విధంగా మనం చూసుకుంటే దురంధర్ 2 ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్నింగ్ అయితే అవుతుంది. ఏప్రిల్ 30కి దాని యొక్క ఊపు కొద్దిగా అయితే తగ్గిద్ది. కానీ ఈ జియో స్టూడియోస్ వాళ్ళ దగ్గర దురంధర్ 2 థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వాళ్ళ హోల్డ్లోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి పెద్ద సినిమాకి రిలీజ్ రోజున భారీ ఎత్తులో వాళ్ళైతే స్క్రీన్స్ అయితే ఎలోకేట్ చేయబోతున్నారు. నిజంగా సూపర్ డూపర్ ఆపర్చునిటీ ఇది, ఖచ్చితంగా హిట్ టాక్ అయితే రావాలి. ఇంక ఇది పక్కన పెడితే మన ర్యాండీ గారి గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాలి. నేను వచ్చిన గ్లిమ్స్ మొత్తం కూడా ఓన్లీ రామ్ చరణ్ గారే మనకైతే కనపడ్డారు. అయితే రామ్ చరణ్ గారి కనపడిన ప్రతి ఫ్రేము కూడా నిజంగా ఎక్సలెంట్ ఫ్రేమ్ అనే చెప్పాలి. ప్రతి షాట్ కూడా స్క్రీన్ పైన అలా చూస్తుంటే అదిరిపోయింది. మెయిన్గా ఆయన నిన్న వచ్చిన షార్ట్స్కి నార్మల్ కెమెరాని అయితే వాడలేదు, ఒక వింటేజ్ టైప్ ఫిల్మ్ని అయితే ఆయన అయితే వాడి ఆ షాట్లు అయితే తీశారు. నిజంగా ఒక్కొక్క షాట్ అదిరిపోయింది అంతే. నాకైతే మోస్ట్ ఫేవరెట్ షాట్ ఏంటంటే వెనకాల ఆ ఇసుక అలా పడుతుంది కదా, అదొక జలపాతం లాగా అయితే ఇసుక అలా పడుతుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా అయితే రామ్ చరణ్ గారి వెనకాల బాడీ అయితే వచ్చింది. అంటే ఫ్రంట్ దాని గురించి నేనైతే మాట్లాడలేదు, ఆల్రెడీ మనం చూసాం. కానీ బ్యాక్ ఇక్కడ కూడా ఆయన కట్స్ అయితే తెచ్చుకున్నాడు. అసలు ఏమన్నా డెడికేషన్, అసలు ఎంత కష్టపడి ఉంటాడో నాకైతే అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతున్నారు అనమాట జిమ్కి వెళ్ళే వాళ్ళు. ఆ వెనకాల కూడా అసలు ఆయన ఎలా చేశాడని నిజంగా అదరగొట్టేశాడు. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే నిన్న మనం కొన్ని షార్ట్స్ అయితే చూసాం కదా, రామ్ చరణ్ గారు ట్రైనింగ్ అయ్యే షార్ట్స్, ఆ కుస్తీ షార్ట్స్. అవి తీసింది ఎవరంటే, వాటిని కంపోజ్ చేసింది ఎవరంటే బాస్కో మారిస్ మాస్టర్ అంట. ఆయన యాక్చువల్గా డ్యాన్స్ మాస్టరు. కానీ నిన్న వచ్చిన గ్లిమ్స్లో వచ్చిన కొన్ని షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపోజ్ చేసింది, అంటే ఆ ట్రైనింగ్ షార్ట్స్ని, ఆ మౌంటేజ్ షార్ట్స్ని కంపోజ్ చేసింది బాస్కో మారిస్ మాస్టర్ అంట. మరి ఐటమ్ సాంగ్ని కూడా ఆయనే కంపోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో. ఈ విధంగా ఇప్పటి వరకు కూడా పెద్ద సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ పేలింది. అన్నీ అనుకున్న విధంగా పనులు అయితే జరుగుతున్నాయి. ఏప్రిల్ 30నే రావడానికి సాయి శక్తిలో వాళ్ళైతే పనిచేస్తున్నారు. ఇంకా 2-3 రోజులు షూటింగ్ అయితే ఉందో, ఇంకొక సాంగ్ షూటింగ్ అయితే చేయాలి. ఫస్ట్ హాఫ్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది, బీజిఎం ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ చేయాలి, బీజిఎం కూడా కొట్టాలన్నమాట. ఆల్రెడీ ప్రాసెస్లో అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకే సినిమా రిలీజ్ అవ్వాలి, ల్యాండ్ అవ్వాలని వాళ్ళైతే చూస్తున్నారు. మొన్న అయితే రామ్ చరణ్ గారికి దెబ్బ అయితే తెలిసింది, ఇక్కడ కుట్లు కూడా పడి. అయినా సరే ఒకరోజు గ్యాప్లోనే రామ్ చరణ్ గారు షూటింగ్ వచ్చేసారు. నిన్న బర్త్డే రోజు కూడా షూటింగ్ కూడా జరిగింది. ఈ విధంగా రాత్రి పగలు వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు అనుకున్న విధంగానే అవుట్పుట్ అయితే వస్తుంది. రిజల్ట్ కూడా అదే విధంగా రావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.